హలో నమస్తే umadevarkonda.comకి స్వాగతం. ఈరోజు మనం వంకాయ నిలవ పచ్చడి చేస్తున్నాం. ముందుగా మనము వంకాయలు, చింతపండు, ఉప్పు, పచ్చి వంకాయలు తరిగేసుకుని ఒక పావు కేజీ వంకాయలు తరిగేసుకుని ఒక 50 గ్రాములు చింతపండు, తగినంత ఉప్పు కలిపేసుకుని రాత్రి మనము ఒక పాత్రలో ఇలాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇది నేను రాత్రే వంకాయలు తరిగేసేసి దాంట్లో చింతపండు, ఉప్పు వేసి ఊరబెట్టేసాను. పొద్దున అయ్యేసరికి చక్కగా ఇలా ఊరిపోతుందన్నమాట. అంతే, ఊరిపోయిందంటే మనము ఈ వంకాయ నిలవ పచ్చడి 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కాకపోతే రాత్రి మనం మటుకు కాస్త వంకాయలు తరుక్కోవడము, నీళ్ళల్లో మటుకు తరగకూడదు. మనం కాస్తంత ఉప్పు బేసన్లో జల్లేసుకుని దాంట్లోనే వంకాయ ముక్కలు వేసేసి తర్వాత చింతపండు మళ్ళీ తగినంత ఉప్పు వేసి కలిపేస్తే సరిపోతుంది. నీళ్లు మటుకు తగలనివ్వరాదు. ఇది రాత్రే తరిగేసి కలిపి పెట్టుకున్నది చల్లారిసరికి చక్కగా ఇలా ఊరిపోయిందనమాట. ఈ ఊరిపోయిన ముక్కల్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. అన్నీ పచ్చి ముక్కలే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగో మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా పట్టకూడదు. కొంచెం బరకగా ఉంటేనే ముక్కలు తగులుతూ ఉండి బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం. కొంచెం ముక్కలుగానే ఉంది. మధ్యలో ఒకసారి కలిగి తిప్పుకుంటే మరొక్కసారి పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ అయిపోయింది. చక్కగా ముక్కలు కానీ కొంచెం చిన్న ముక్కలు ఉన్నాయి. పేస్ట్ అయిపోయింది. ఇట్లాగే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. పోపు పెట్టుకోవాలి. పచ్చడి కదా, నిలవ పచ్చడి, కొద్దిగా నూనె కూడా పడుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కేదాకా కొంచెం ఆగాలి. ఈ లోపున మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక 50 గ్రామ్స్ కారం వేసుకోవాలి. 50 గ్రామ్స్ కారం వేసుకుని, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి మిక్సీ తిప్పేద్దాం. కారం కూడా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కనే ఉంచేసుకుని నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా ఇందులో మనం ఇంగువ వేసుకుందాం. కొంచెం మాగాయ పోపులాగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కాస్తంత మినపప్పు వేసుకుని, కావాలనుకునే వాళ్ళు మిరియాలు వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. మిరపకాయలు చివరికి వేస్తే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందర వేస్తే మాడిపోతాయి. అందుకని మనం ఇప్పుడు ఇలా చివరిలో వేస్తే చక్కగా ఎర్రగా వేగుతాయి. తర్వాత కరివేపాకు, జస్ట్
మాదే చేసుకున్నట్టు పప్పు వేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచి వాసన కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఈ మిక్సీలో పట్టిన ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. ఇది వంకాయ నిలవ పచ్చడి, నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. చక్కగా అన్నంలో కలుపుకుని తినచ్చు, ఇడ్లీలో, చపాతీ, పూరి, దోశ ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో. మంచి కలర్ కోసం ఇప్పుడు 1 చెంచా పసుపు వేసాను. మంచి కలర్ కూడా వస్తుంది. దీంట్లో ప్రాసెస్ ఏమీ లేదు. రాత్రి కనుక మనము వంకాయలు తరిగేసుకుని ఉప్పు, చింతపండు వేసి ఊరబెట్టేసుకుంటే చాలు, చల్లారేసరికి పచ్చడి సిద్ధమైపోతుంది. చాలా టేస్టీగా ఉండి గుమగుమలాడే వంకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. చక్కగా మిక్స్ చేసేసాము. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుంటే వంకాయ నిలవ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే వంకాయ నిలవ పచ్చడి రెడీ.